హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చపాతి ఎలా చేయబోతున్నారో మీరు చూసేయండి అని ఆద్రి మీకు చెప్తున్నాడు నా ద్వారా. సో ఫస్ట్ టైం మీరు ఆద్రి వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఎస్, ఈరోజు మన ఆద్రి రెడీ టు డూ చపాతి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, చపాతి కలపడం. పిండి కలుపుకోవాలి కాబట్టి ఎంత బాగా కలుపుతున్నాడో చూడండి. మేకింగ్ లడ్డూస్ అనేది ఇంకా తెలియదు కానీ చపాతి కలపడం అనేది మిక్సింగ్ అనేది చెప్తున్నా. ఇది వైట్ పౌడర్, దీన్ని లైట్గా సాల్ట్ వేసి కలపాలి అన్నట్టు ఆద్రికి చెప్తున్నా. బేసికల్లీ మన పిల్లలకు సెన్సరీ డెవలప్మెంట్ అవ్వాలి. సో అలా ఇలాంటివి కలరింగ్ కానీ పిండి కలపడం, దాన్ని ఎలా చేయడం అనేది చెప్తూ ఉండాలి. వాళ్ళు నేర్చుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు జస్ట్ నోట్లో తీసుకోకుండా పెట్టుకోకుండా మానిటరైజ్ చేస్తే చాలండి. ఆ పిండి ఎక్కడ రాసుకుంటాడు, అప్పుడప్పుడు కింద పడేసినా సేఫ్, కానీ జస్ట్ నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలంతే. హౌఎవర్ హీ వాంట్స్ అండ్ సమ్ గ్రౌండ్ రూల్స్ పెడతా, ఇక్కడ రాయొద్దు, అక్కడ రాయొద్దు, వాల్స్కి రాయొద్దు అని. సో హీ నోస్ దట్ మనం ఒకసారి మన పిల్లలకి చెప్తే వాళ్ళకి ఒకవేళ మనం తిట్టి చెప్తే ఎందుకు అలా చేసావు అంటే వాళ్ళు మళ్ళీ అదే చేస్తారు. సో బేసిక్గా నేను రూమ్ చదువుతూ ఉంటే ఆద్రి నేను పక్కన పెట్టి రోటీ మేకర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. సో ఐ థాట్ ఆఫ్ వై నాట్ వీ మేక్ ఏ బ్లాగ్ ఆన్ దిస్ రోటీ అన్నట్టు నేను చేశా. ఆద్రి అలా కలపడం కానీ మిక్స్ చేయడం కానీ దాన్ని పిసకడం, ఎలా దాన్ని పిసకాలి అన్నట్టు ఆద్రికి చెప్తూ ఉన్నా. బేసిక్గా పిల్లలకు ఒక ఎగ్జైట్మెంట్, ఇది ఒక గ్రిప్ వస్తుంది అన్నట్టు. ఇది ఒక ఛాలెంజింగే అనుకోవచ్చు. వాళ్ళు చేసే మెస్సీ మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ట్రాన్సాక్షన్ కూడా వీ కెన్ సీ డే బై డే. మోస్ట్లీ సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది, అది ఎంత కూల్ ఉంది, అది ఎంత మెత్త ఉంది అనేటిది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇది పిండి, దీన్ని ఇలా మిక్స్ చేయాలి, ఇందులో లైట్గా వాటర్ పోయాలి అన్నట్టు. వీటి వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ అనేటివి ఆద్రికే కాదు ఏ పిల్లలకైనా గ్రిప్ అనేది వస్తుంది. డిప్ చేయడం, డ్యాప్ చేయడం అనేది చెప్తూ ఉండాలి. లెట్ హిమ్ ఫ్రీ. డర్టీ చేస్తుండు, మెస్సీ చేస్తుండు అనేది వదిలేస్తే చాలా క్రియేటివ్గా తయారవుతారండి. చాలామంది అంటారు మా ఇంట్లో పిల్లలు వాల్స్ని వైట్గా ఉంచట్లేదండి, కలర్ చేస్తున్నారు. ఎస్, నేను కూడా ఆద్రికి లిబర్టీ ఇస్తాను. అంటే ఫస్ట్ ఒక డెడికేటెడ్ స్పేస్, అంటే నువ్వు ఒక స్క్రిబుల్ చేయడానికి రాయడానికి ఒక స్పేస్ ఉంది, తనకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ ఇఫ్ హీ యూజింగ్ పెన్సిల్, పెన్ ఆర్ ఎనీ కలర్, అప్పుడప్పుడు చెప్తాను యు ఆర్ ఓన్లీ అలౌడ్ టు రైట్ ఆన్ పేపర్ ఆర్ బుక్, ఆర్ ఒకవేళ కలర్ వాడితే కింద చాట్ పేపర్ పెట్టేస్తా. ఆర్ ఇప్పుడు చపాతీ చేస్తున్నాడు కాబట్టి నేను కింద సాపా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పేపర్స్ ఆర్ ఎనీ టవల్ ఆర్ అట్లా పెట్టేసి అలౌ చేస్తాం. బికాస్ అండ్ ఇలా కూడా చెప్తా యు ఆర్ ఓన్లీ అలౌడ్ టు డూ ఆన్ మిర్రర్ ఆర్ ఫ్లోర్, బికాస్ వైప్ చేస్తే వెళ్ళిపోతుంది మిర్రర్స్ పైన, బట్ వాల్స్ దగ్గరికి వెళ్ళకుండా కబోర్డ్స్ని ముట్టకుండా చూస్తాను. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ రూల్స్ అండ్ హీ హ్యాడ్ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ అన్నం తిన్నాక కూడా ఏది ముట్టకుండా, అన్నం తిన్నాక ఫస్ట్ వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్, దాని తర్వాతే ఏదైనా ముట్టాలి అని చిన్నప్పటి నుంచే మనం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ముందు నుండి వాళ్ళకి ఒక లిబర్టీ ఇచ్చాక ఒక 3-4 ఇయర్స్ వచ్చాక మరి ఇది ముట్టద్దు అది ముట్టద్దు అని కొంచెం మనం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ ఇరిటబుల్ అవుతారు, ఫస్సీ అవుతారు. ప్రేమగా ట్యూన్ చేయాలి పిల్లల్ని. ఇక్కడ ఆద్రి ఫస్ట్ టైం అలా చపాతి ఇట్లా ఇలా రౌండ్గా అనడం కానీ, దాన్ని మళ్ళీ తీయడం కానీ, రివర్స్ ఇవ్వడం కానీ, దాన్ని కోలాని ఇట్లా పట్టుకోవడం చెప్తున్నాను. ఫస్ట్ ఇట్లా పట్టుకోగానే అన్నట్టు ఇలా చూశాడు. తర్వాత మెల్లిగా అలవాటు అవుతుంది. దీన్ని ఇలా పట్టుకోవాలి, నా మధ్యలో పట్టుకోవద్దు అని తెలిసింది. కార్నర్స్లో ఇలా ఈ టైప్గా పట్టుకోవాలని ఒక గ్రిప్ అనేది వచ్చింది. అలా చేసినాక చపాతి నేనే చేసిన అన్నట్టు ఇక తీసుకొని నేను మళ్ళీ రౌండప్ చేసినాక అయిపోయింది అంతే, తినేయడమే అన్నట్టు దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. లాస్ట్లో పెట్టుకుంటాడు కూడా. ఇంకా లేదు నాన్న, ఇంకా తినేయాలి అన్నట్టు వానికి ఎలా గైడ్ చేస్తూ ఉన్నా కానీ అస్సలు ఆగట్లే ఆద్రి. కోలా కంటే వానికి చపాతి అయిపోయింది, రౌండ్ వచ్చేసింది, తినేయడమే అన్నట్టు చూస్తుండు. కానీ నేను అలా కాదు ఇంకా చేయాలి అన్నట్టు గ్రిప్ వచ్చేలా చూస్తున్నాను ఆద్రికి.
వన్స్ చపాతీ అయినంక వి హావ్ డన్ అవర్ చపాతీ అన్నట్టు అప్రిషియేట్ చేస్తూ అలా చెప్తూ ఉంటే, ఆహా! ఈ సైజులో వచ్చినంక, ఇంతలో వచ్చినంక చపాతీ అవుతుందా అన్నట్టు ఒక చిన్న ఇంటిమేట్‌లా ఒక గ్రిప్ రావడానికి అంతే తప్ప వాడిని ఇప్పుడే అంత కష్టపెట్టాలని కాదు. ఒక సెన్సిటివిటీ, ఒక ఎక్సైట్‌మెంట్ ఇలా తెలియాలని ఆద్రికి ఇలా నేను ఒక ట్రై చేస్తా ఉంటా. వాటరింగ్ గానీ, కలరింగ్ గానీ, చపాతీ మేకింగ్ గానీ, మాబింగ్ కానీ, వైపింగ్ కానీ ఇలా చెప్తా ఉంటా. అక్కడ తినాలని ట్రై చేస్తుండు. అయిపోయింది చపాతీ అయిపోయింది. యెస్ వి హావ్ డన్ అనంగానే ఆద్రికి అర్థమవుతుంది. అది ఏ వర్క్ అయినా గానీ వి హావ్ డన్ అనంగానే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. మనం ఇక ఏదైనా చేయొచ్చు అన్నానండి. ఇక్కడ చపాతీలో కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా మనకి సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సెమీ సర్కిల్, డైమండ్, స్టార్ అని చెప్తూ ఓవల్ అని షేప్స్ అన్నీ ఇలా మోటివేట్ చేస్తూ ఇలా చెప్తూ వచ్చాను. స్టార్ నచ్చింది. అందులోకెళ్ళి తీయాలని ట్రై చేస్తుండు. ఐ వాంట్ దిస్ అన్నట్టు. సో I do it to myself. I don't know why. Don't know why. I do it to myself. I don't know why. Don't know why. ఇక్కడ ఇక మనోడు చేసిన చపాతీ షేప్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇక దీన్ని మనం హీట్ చేసి చపాతీ ఎలా హీట్ చేయడం అనేది కూడా చూపిద్దామని అలా తీసుకొచ్చి కిచెన్‌లోకి తీసుకొచ్చి ప్యాన్ అలా పెట్టి ఆద్రితోని ఇలా తీయాలి, ఇలా తీసి అలా దాని మీద వేయాలి. ఇటు చూడు, ఇటు చూడు అన్నట్టు చెప్తూ కొంచెం వీడియో అనేది ఆద్రికి చిన్నప్పటి నుంచే అలవాటు. కెమెరా ఎక్స్‌ప్లోర్ అవ్వడం గానీ, వీడియోస్‌కి ఎక్స్‌ప్లోర్ అవ్వడం గానీ, సో అది ఎక్స్‌ప్లోర్ అవుతూ ఉంటే దాని ముందట మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి అన్నట్టు అర్థమవుతది. సో నేనక్కడ చపాతీ ఎలా చేయాలి అనేది, దాన్ని ఎట్లా హీట్ చేయడం అనేది చూపిస్తున్నా. ఇంక ఇప్పుడే దాన్ని టచ్ చేయడం అలా కాకుండా గానీ దూరం నుంచే అలా ఇలా చేస్తే హీట్ అవుతుంది. ఇది హీట్ దీని మీద ఇలా అవుతుంది అని చెప్తూ అడ్వైసెస్ ఇస్తూ మోటివేట్ చేస్తూ ఇలా అని చెప్తూ ఉంటా. అప్పుడప్పుడు వింటాడు, అప్పుడప్పుడు వినడు. అలా అని వింటలేడు అని అలా వదిలేయొద్దు. మన పని మనం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఏదో చెప్పడం గానీ, ఏదో ఒక వర్క్‌లో ఎంగేజ్ చేయడం ద్వారా వాళ్ళ కొంచెం ఎక్సైట్‌మెంట్ గానీ, ఇప్పుడు మూడీ ఉండకుండా అలా అవుతారు. ఇక చపాతీ ఇలా చేయడం అనేది చెప్తూ ఉన్నా ఆద్రికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, ఒక లవ్ షేప్స్ అని, డైమండ్, ఓవల్, స్టార్ అన్నట్టు వచ్చిన షేప్స్ అన్నీ ఇక్కడ మనోడు చేసిన చపాతీ బల్జవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత ఫ్యాట్ చేశాడో చూడండి. చెయ్యనిస్తే కదా నేనే చేస్తా అన్నట్టు తీసుకొని దాన్ని ఇలా చేయడం. లాస్ట్‌కి ఎలా వచ్చినా పర్లేదు, నీకు తెలిస్తే చాలు అన్నట్టు నేను కూడా ఇక చేస్తాను. దాన్ని హీట్ అయిపోయినాక ఫస్ట్ రౌండ్ షేప్ తీసుకున్నాడు. కాస్త లైట్ హీట్ ఉండేసరికి అటు పడేసి వేరే షేప్ మీద ట్రై చేశాడు. ఈ షేప్ నచ్చినట్టుంది. సో ట్రై చేస్తుండు. ఎలా తింటున్నాడో చూడండి. ఆద్రి లవ్స్ చపాతీ. లవ్స్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చిన్నప్పటి నుంచే నేను కలపడం చూసేవాడు. దాన్ని ఎలా చేయడం అనేది చూసేవాడు. చపాతీ మేమిద్దరం తినేటప్పుడు కూడా ఆద్రి వస్తాడు. ఐ లవ్ చపాతీ అన్నట్టు ఈ గీ అన్నట్టు అంటాడు. అంటే ఇవ్వాలి అన్నమాట. ఇలా మాకు అర్థమవుతుంది ఆద్రికి చపాతీ అంటే ఇష్టం అనేది. సో వై నాట్ వి మేక్ ఆన్ దిస్ వ్లాగ్ అన్నట్టు ఆద్రికి చేస్తూ వాడికి కూడా ఒక మెమొరీ ఉంటుంది అన్నట్టు దీని మీద ఒక చిన్న గ్రిప్ చేయడానికి చేశా ఇక.
నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూ. అండ్ ఆద్రి ఇక్కడ మాపింగ్ కూడా ట్రై చేస్తుండు. ఎలా చేయాలి, నేను మాప్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, దాన్ని కూడా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. స్వైప్ చేయడం ఎలా చేస్తున్నాడో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ మాప్ది థ్రెడ్ పోతే దాన్ని కాలుతోని అలా సైడ్కి అనేస్తున్నాడు. అది డిస్టర్బ్ అవుతుంది మాప్ చేయంగా అంత క్లీన్ ఉండాలనేది ఒక ఐడియా అనేది వచ్చింది ఆద్రికి. ఐ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. it to myself. I don't know why, don't know why. సో మీకు ఆద్రి చేసిన ఈ చపాతీ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.